కార్డ్ ఆడుకోస్తా. ఓకే మామయ్య. అబ్బాయి గారు, మామయ్య నేను చెప్పానుగా చదివే నా సర్వస్వం అని. అబ్బాయి గారు నేనండి నరసింహాన్ని. నరసింహ ఏమిటా? అమ్మాయి గారు మీకోసం పాత దగ్గర ఉంటాన్నారు, వెంటనే బయలుదేరండి. నేను బయలుదేరచ్చనుకో, ఈ లోపల మామ ఇళ్ళల్లో వచ్చేసి దసరా పుల్ల గంతులేస్తే మీకు ఆ బెంగక్కర్లేదండి. నేను ఈ బట్టలు వేసుకుని ఇక్కడ కూకుని రాసుకుంటూ ఉంటానండి. పైగా అయ్యగారు రాగానే పూజకి వెళ్తారండి. పూజ అవగానే లేదండి అయ్యగారు పోలికలు తెలియవు. మీరైనా ఒకటే నేనైనా ఒకటేనండి. మరే నువ్వు నిజంగా నా 20,000 పూర కాదు, నా 40,000 కోటేరు నాకు రూపాయి విషయం పెట్టండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏ బట్టలు వేసుకున్నాం? అత్తం సినిమా యాక్టర్ లాడ్లో ఉన్నాను. చూస్తాను ఓ మోసం చూసి మా బ్యాగ్ చెక్కేస్తాను. చదవాలి కదా అమ్మో ఎన్నో వచ్చేసాడు చంపేస్తాడు బాబు. అబ్బాయి వేణు, నరసింహ ఎక్కడికైనా పంపించా? నిద్రపోతున్నావా? పాపం చదివి అలసిపోయి ఉంటాడు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదూ, రాత్రులు పగలు చదివేసి నీరసించిపోయాడు. అరే పూట్లు కూడా విడవకుండా ఈ ధ్యాసలో ఈ వాలకం ఏమిటి, ఈ వేషం ఏమిటి? తెగులు తగిన కోళ్ళ దుప్పట్లో దొరకవా? ఎందుకంటే ఊరికే కొడతారు. మీకు నచ్చిన పని చేశారు కదా. ఏమిటా నచ్చిన పని? తోటను మోసలు చేస్తారండి, మీరు ఒప్పుకున్నారండి. అందుకని అబ్బాయి గారు సినిమాకి పంపారండి. తప్పేటండి. అబ్బాయి అమ్మాయి సినిమాకి వెళ్ళారా? నిజమేనా? నిజమేండి. మంచి పని చేశారా? సరేగానండి, వాళ్ళ ముందు మీరు ఇలా సంబరపడిపోకండి. ఎందుకంటే అండి ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో ఎన్నడ్లు వస్తే అంత గట్టిగా ప్రేమించుకుంటారు. అందుకోసం మీరు వాళ్ళ దగ్గర కోపంగా ఉండండి. అప్పుడు ఇంకా గట్టిగా ప్రేమించేసుకుంటారండి. కరెక్ట్గా నువ్వు అన్నది, కోపంగా ఉండాలి. పూజ చేసుకొస్తాను. చిన్న పూజ చేయండి బాబు. ఎవరు చెడు చూడు. ఏమాయ్, పక్కింటి ఆవిడతో సినిమాకి వెళ్తానని చెప్పావు. ఆ పక్కింటి ఆవిడ వీడా? అది కాదు నాన్న. నువ్వు నోరు మూసుకుని ఇంట్లో వెళ్ళు. ఏమాయ్, బుద్ధిగా చదువుకోమని మీ వాళ్ళు మా ఇంటికి పంపిస్తే పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ అని వేషాలు వేస్తావు. మామయ్య నోర్మై, ఏమన్నా ఏదో చదువుకుంటున్నావు, బుద్ధిమంతుడు కదా అని అనుకుంటే అమ్మాయిని వెంట పెట్టుకుని షికారులకు పెడతావు. ఈ నాటకాలు కట్టిబెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో. మామయ్య, ఏదో హాస్టల్ వార్డెన్ లాగా పోజు పెట్టి రూల్స్ మాట్లాడితే ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉంది. నువ్వు గదిలో దూరి గంట కొట్టి కొట్టలు మిగితే తప్పులేదు, కానీ నేను షికారులు కొడితే తప్ప. నీ పెద్దవాడిని రా, దేవుడు లాంటి వాడిని. కళ్ళు పోతాయి నా మనకు లెప్పలు వేసుకో. అంత సరదాగా ఉంటే నువ్వే వేసుకో. మామయ్య ఇప్పుడే చెప్తున్నాను, నీ నక్క జిత్తుల వ్యవహారాలు నాకు ఒక క్షణం కూడా పనికిరావు. ఇప్పుడే హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. నరసింహ అయ్యా, నా సామాన్యాన్ని ఇప్పుడు హాస్టల్ పట్టుకొచ్చాయి. ఒక టాటా బాయ్ బాయ్. ఇదేమిట్రా నరసింహం, అదెలా ఆడడం జరిగింది? ఒక అట్టోత్తరంతో పూజ ఆపుంటే అండి బాగానే మాట్లాడారు. శాసనం దాకా పోయారు, ఒళ్ళు తెలియకుండా గట్టిగా అరిచేశారు. దాంతో కథ ఆడడం జరిగింది. ఇదేం కర్మరా అమ్మాయి? అదేమిటమ్మా అలా ఏడుస్తున్నావు? సినిమాకే వెళ్ళారా లేక? సినిమాకి వెళ్ళాం. అనవసరంగా బావని తిట్టారు. బావ చాలా మంచివాడు. అదేమిటి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు? ప్రేమించావా? మరి ప్రేమించిందాను ఉడులా పట్టేసి ఆ 3 ముళ్ళు వేయించుకుని ఆ పొంగును ముడేసుకోక సినిమాలు పార్కులు ఏమిటమ్మా? మరి పెళ్లి చేస్తున్నామన్న సమయానికి మీరు అల్లరి చేసి పంపించేశారు. నాన్న బావ ఇంకా రాడా? రాకేమవుతాడమ్మా పిచ్చిదానే. నేను ప్లాన్ చెప్తాను. అర్థమైందా? పెళ్ళి అయ్యేదాకా తెలివిగా మెలగాలి. జాగ్రత్త. నేను మీ కూతున్నానా? ఇదిగో ఎట్లా ముసలు పెళ్లి కూతున్నారా? ఇలా అయితే నా నాటకంతా బుట్టకైపోతుంది తెలుసా? అదేమిటమ్మా కబురు కాకరకాయ లేకుండా ఇద్దరు ఒకేసారి కట్టకట్టుకు వచ్చేసారు? ఏం లేదండి, రవి గారి కోసం ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసింది. అదే సంగతి. అయితే నా కోసం రాలేదన్నమాట. నాయన రవి, చూడు నీకోసం ఎవరో వచ్చారు. కూర్చోండమ్మా, ఎందుకంటే కూర్చో. పర్వాలేదులేండి, మేము వెంటనే వెళ్ళిపోవాలి. అదేమిటమ్మా రావడం రాడు అంత నిమిషాలు నేనా? మీ నాయన అనుకుంటే అంతకంటే స్పీడ్గా ఉన్నావమ్మా నువ్వు.
కాయొకటైతే పండుగడు అవుతుందా? ఇంతకు ఈ ఆకస్మిక ఆగమనానికి కారణం ఏమిటో? పెళ్లి కబురు చెప్పడానికి. ఎవరిదమ్మా? జ్యోతిదండి. జ్యోతిదా? నీది కాదుగా. జ్యోతి ఏమిటిది? నిజమే. ఇదిగో శుభలేఖలు. ఎంత పని చేశావు జ్యోతి? ఇందులో నేను చేసింది ఏముంది? ఆడపిల్లలో పెద్దల నిర్ణయాలు పాటించి కీలు బొమ్మలు. ఇదిగోనండి, మా నాన్నగారికి మొహం చెల్లక నన్ను ఇవ్వమన్నారు. వాడికి మొహం చెల్లక కాదమ్మా, ఈ చేతగాని వాడి మొహం చూడలేక. అదేం కాదండి. నాకంతా తెలుసమ్మా. ఇందులో నీ తప్పు గాని మీ నాన్న తప్పు గాని ఏమీ లేదు. అంతా మాది, మా చేతకంతనే. పిలిచి పిల్లనిస్తానని ప్రాధేయపడితే సరైన సమాధానం చెప్పలేకపోయాం. మీ నాన్న చాలా మంచి పని చేశాడమ్మా. మాటలతో కాకుండా చేతలతో బుద్ధి చెప్పాడు. జ్యోతి, మీరు ఇలా తొందరపడతారనుకుంటే నేను ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు. అంతా అయిన తర్వాత అందరి మగవాళ్ళు ఇలాగే అంటారులేండి. కాదు జ్యోతి, నిన్ను పెళ్ళాడే ఉద్దేశం లేకపోతే నీకేనాడో చెప్పుండేవాడిని. సరే, ఏం చేస్తాం? నాకు అదృష్టం లేదు. నేను అలాగే బాధపడుతున్నాను. అయింది ఏదో అయిపోయింది. ఇది మనసులో పెట్టుకుని నా పెళ్లికి రావడం మానేస్తారా? మీరు రాకపోతే నా పెళ్ళే జరగదు. మీరు రావాలి, నా పక్కన కూర్చొని నా పెళ్లి జరిపించాలి. ఇదిగో కార్డు. ఇవాళ ఏప్రిల్ 1 మావయ్యా. నన్ను పూజ చేసింది నాన్న. సరే, మీతో పాటు నన్ను కూడా ఎందుకని? అదే మరి ఆయన కన్నారుగా, అందుకు. నమస్కారం బాబు. తమరు ఎవరు నువ్వు? నేను ఆఫీస్ మేనేజర్నండి. నేనెవరో తెలుసా? తమ టీవీ, తమ దర్జా, తమ ఆఫీసర్ గారని చెప్పకుండానే చెబుతున్నాయి. మీరు తనిఖీకి వస్తారని ముందుగానే తెలిస్తే మా ఆపరేటర్ గారు ఇక్కడే ఉండేవారే. ఎవరు ఆపరేటర్? నేను ఆపరేటర్. తమరు ఈ మధ్య ఉన్న విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా బాబు? ఏం కూర్చోరా? నేను విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కదరా, మిమ్మల్ని అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను. రాజకీయాల్సి ఎక్కడ వాడు? నా భార్యను లేవ తీసుకొచ్చి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ ఆపరేటర్ గా నటిస్తాడా? ఎక్కడ వాడు? ఏమిటి 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 ఈ ఫ్యాక్టరీ వెనక ఇంత కథ ఉందా? మరి ఏదో గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చానని. నాకేం కర్మ బాబు, నేను గుమస్తా ఉన్నా కొడుకుని. మరి ఇందాక మేనేజర్ అన్నా? ఏదో భయపడి తలబడన్నానేమో. నేను వట్టి గుమస్తానే. మరి ఇది ఎవరెత్తించారు బాబు? దీనికి అంతటికీ ఆ మీసాల మిలిటరీ ఆఫీసర్ కారణం బాబు. ఎవడా మీసాల మిలిటరీ వాడు? వాడు అంతు తెలుసు బాబు. ఒక చిన్న మనది, మీరు ఎలా మాట్లాడితే వాడు తుపాకి తీసి షూట్ చేస్తాడు. అలాగా? అంతరానే నీళ్ళు గారిపోకండి. న్యాయాన్ని నిలబెట్టడానికి ఈ చిదంబరం మీరు అనుకుంటాడు. ఆయనతో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, వచ్చేసేయండి బాబు. అది కాదయ్యా. నా మాట వినండి బాబు. కాపురాలు నిలబెట్టడంలో చాలా అనుభవజ్ఞుణ్ణి. కళ్ళు మూసుకుని వచ్చేయండి, నా మాట వినండి. వచ్చేసేయండి. వచ్చేసేయండి. ఎవడో తీసుకుంటావా? తమ దాసుడిని తీసుకో. అక్కడికి వెళ్ళి కలుసుకునేదాకా మీరు గుచ్చుకోకండి బాబు, వ్యవహారాలు పెడుస్తాయి. నువ్వు తీసుకో. ఇదిగో శాషగిరి, నేను చెప్పింది చూసా తప్పకుండా వల్లించే. నీ భార్య నీకు దక్కుతుంది. ఒక మంచి పని చేశాననే తృప్తి మాత్రం నాకు లేదు. సరే, మంచి మంచి అని పసార్లు అనుకో. నీ మీద నాకే అనుమానం వస్తుంది. అయ్యా రాజారావు గారు, నా పరువు ప్రతిష్ట కాపాడండి బాబు. పరువు ప్రతిష్టలు షూట్ చేసి పారిస్తారు. ఎవరయ్యాను? ఎవరినని చెప్పను, ఏమని చెప్పను. ఆ కులట చేసిన తప్పుడు పనికి నా ఊరు పేరు అన్ని గంగలో కలిసిపోయినాయి బాబు. చూడు మిస్టర్, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నేను నమ్మను. యునో ఐఎమ్ ఏ మిలిటరీ మ్యాన్. అందుకే బాబు తమను వెతుక్కుంటూ వచ్చాను. నా కష్టాలను మీరే కడతెచ్చగలరు బాబు. మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి, నేను సుఖపడతాను. యు బ్లైండ్ ఫెలో. మా అమ్మాయికి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావేంటి? ఏమిటి ఉద్దేశం? అది కాదు బాబు, రవి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప నా భార్య నాకు దక్కదు. డ్యామ్ బ్లడీ, ఏమిటి నువ్వు అనేది? నేను కట్టుకున్న దాని మీద ఆ రవిగాడు మచ్చు ముందు తల్లి పిచ్చెక్కించి లేవరేసుకొచ్చాడు. రవి మీద అభండాలేస్తే నేను షూట్ చేసి పారేస్తాను. కావాలంటే పిలిపించి విచారించండి, నిజాలు మీకే తెలుస్తుంది. నో, అబద్ధం, నేను నమ్మను. అయ్యో, అబద్ధాలు ఆడటం నాకు అసలు అవ్వట్లేదు. అందులోనూ ఇంత పెద్ద అబద్ధమా? నోరు పడిపోతుంది. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా ఉంది. వాట్? నిజం బాబు. అది ఇంత పిచ్చి పని చేసినా లోకానికి వెరిచి నా పరువు కాపాడుకుందామని ఎలాగైనా సరే దాన్ని మా ఇంటికి తీసుకెళ్దామని మీ దగ్గరికి వచ్చాను.
అది అబద్ధం నిజమో నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే బాబు, ఎలాగైనా సరే మీరు నా కాపురాన్ని నిలబెడతారు, నాకు ఆ నమ్మకం ఉంది. డోంట్ టాక్. వెళ్ళు. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డబుల్ రూమ్ ప్లీజ్? అవైలబుల్ సార్. యువర్ నేమ్ ప్లీజ్? మిస్టర్ అండ్ మిస్సెస్ వేణ్. ప్లీజ్ సైన్ హియర్. 12. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. Come on, darling. మాకైతే భయం వేస్తుంది. నేను లైట్ ఆడుతుంటావా? అది కాదండి, ఇలా హోటల్ గదిలో ఉంటే ఎవరన్నా అనుమానిస్తాను. నీకేం భయం లేదు. భార్యాభర్తలని పుస్తకంలో రాశానుగా. ఇక్కడ రాయలేదుగా. కాదా? అదే బాత్రూమ్ వెళ్ళాను, నీళ్ళు వేసుకుంటున్నాను, ఆ టేబుల్ పెట్టాను, ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి పోలీసు పెట్టామంటే ఇచ్చేద్దాం. వాటికి అమ్మా, నువ్వు దొంగతనం చేసావని నేను అరెస్ట్ చేస్తారు. నాకేం భయం లేదు. ముందు నీ బాబుని నా బాబుని తీసుకొస్తారు. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు. అర్జెంట్ గా పెళ్లి చేసేది అని గుర్తు చెప్తారు. వెంటనే వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. ఇదే హోటల్, ఇదే బెడ్, హనీ మూన్. అవును గానీ మీ అన్నయ్య గారు పెళ్లి కాకుండా మన పెళ్లి ఎలా చేస్తారు? అవును, మా అన్నయ్య ఎక్కడున్నాడు కదా. ఆ లైన్ క్లియర్ ఉంది, ఈ ట్రైన్ కదలదు. మీ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయడు, మనం కలుసుకోకుండా ఉండలేము. అందుకనే పూర్వం లేదు, గాంధర్వ వివాహాలను పెట్టారు. తోటల్లోను పార్కుల్లోనూ చేసుకునేవారు. ఇప్పుడు లేదు, 5 స్టార్స్ 7 స్టార్స్ హోటల్స్ పెట్టారు. అందుకనే ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ చేసుకున్నావా పెళ్లి? అబ్బా, నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గే. మొగాన్ని కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నా. ఒక్క మాట లాగనా? అంటే వదులుతానా? ఆహా అంటే వదులుతానా? అబ్బా అంటే వదులుతానా? ఆగు అంటే ఆగుతుంది. అయితే నువ్వు చేసిన వరకు పోతుంది తెలుసా? బావా, ఏంటి బావా? కొంప మునిగింది బాబా. ఆ వేణుగాడు నా కొంప తీసేశాడు. అసలు ఏం జరిగింది బావా? జరగాల్సిందే జరిగింది. నువ్వు అదుపులో పెట్టలేను అని నేను అదుపులో పెడదాం అనుకున్నాను. ఆ బడుద్దాయి చదివి తాతయ్య నా నెత్తిని కిరీటం పెడతాడని ఆశపడ్డాను. కానీ వాడు నా నెత్తినెక్కి నా కూతురు లేవ తీసుకుపోతాడు అనుకోలేదు బావా. ఇంత పని చేశాడా? పోనీ తీసుకెళ్ళాడు. ఏ తాళి కట్టినా తీసుకెళ్ళాడా? ఏదో లాడ్జీలో పెట్టాడట. అనుమానం మీద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారట. ఎంత అవమానం బావా, ఎంత అవమానం. తగిన శాస్త్రం జరిగిందిలే. అదేమిటి బావా అలాగంటావు? మీ వాడంటే మగాడు, నా కూతురు బతికేం కాను, నా పరువు ఏం కాను. ఇప్పుడు ఏం చేయాలమ్మయ్యా? సరేలే, ముందు జరగాల్సిందో ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది బావా? చెప్పుకుంటే సిగ్గు. అమ్మాయికి నెల కూడా ఖర్చు. మీరు బుద్ధి లేదయ్యా. ఇంత దూరం వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను బావా? సరే, జరిగింది ఏదో జరిగింది. నీట ముంచిన పాలం ముంచిన నీదే పారం బావా. సర్లే, నువ్వే ఆధారపడకు. ముందు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నలుగురికి తెలియక ముందే 3 గుళ్ళు వేయించేద్దాం. లక్ష చెప్పండి సార్. మేమిద్దరం భార్య భర్తలు. మీరు పెళ్లి చేసుకున్నారా? ఏదైనా మీరు చేసుకునిస్తేగా. హోటల్లో ఒక్క రోజు ఉన్నామో లేదు, కొంప మునిగిపోయినట్టు అరెస్ట్ చేశారు. దొరికిన తర్వాత ప్రతి విధంగా భార్య భర్తలు చెప్తుంటాడు అబ్బాయి. ఏమండి, నన్ను మాత్రం ఆ మాట అనకండి. ఏదో ప్రతిసారి హోటల్కి వచ్చి దుకాణం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చేసి వాళ్ళందరూ మీ వాసన తగలని ఎప్పుడు చెక్కేస్తున్నారు సార్. ఏదో నా కర్మ కాలి కొత్త కాబట్టి దొరికిపోయాను. మీరు ఎక్కువ మాట్లాడక ఈ స్టేట్మెంట్ సంతకం పెట్టు. ఇన్స్పెక్టర్ గారు, నేను నిజం చెప్తున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం వచ్చాను. అయితే ఎందుకు లేదు? అలా అడిగారు. బాగుంది. నాకు అన్నయ్య ఉన్నాడండి రవిని. వాడు చేసుకుంటే కదా నేను చేసుకోవడం. వాడు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగుంటుందా చెప్పండి? అదే బాగుండదు. ఇట్లా లేకపోతే చాలా బాగుంటుంది. ఏమిటి నష్టమని అదే పదం మాట్లాడతారు ఇన్స్పెక్టర్ గారు. లైఫ్ లాంగ్ మేము పెళ్లి చేసుకోకపోయినా సరే మేమిద్దరం భార్య భర్తలమే. మా ఇద్దరిని భగవంతుడు కూడా విడదీయలేడు. అదేంటయ్యా? అదంతేనండి. మీరు పోలీసులు, మీకు నేరాలు తప్ప ప్రకృతి ధర్మాలు తెలియదు. చెట్టు మీద పిట్టలు పెళ్లి చేసుకుంటున్నాయా? కొమ్మ మీద కోతులు పెళ్లి చేసుకుంటున్నాయా? ఏమండి, కోతుల నుంచి వచ్చిన ఈ మనుషులకి ఎందుకండి బంధాలు? ఎందుకు? నీ బొందకు సంతకం చేయరా పిచ్చి తండ్రి. సార్ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఆడపిల్లలు ఉంటారు. మీ పక్కింట్లో నాలాంటి అందగాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రేమించుకుంటారు, లేచిపోతాం. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఏంటండి మళ్ళీ వచ్చారు? అమ్మాయి కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాను కదండి, అది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. రిపోర్ట్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం అంతా మీ ఇష్టమేనండి. హోటల్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. అది చట్ట ప్రకారం నేరం. బాబు, పరువు మర్యాదలు గలవాడిని, అందులోనూ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెట్టిన వాడిని మా పరువు కోర్టుకి ఎక్కించారు. అదేం కుదరదండి ఇన్స్పెక్టర్ గారు. వాళ్ళ పెళ్లి నిశ్చయించాం, ముహూర్తం కూడా పెట్టించాం. ఎలాగైనా వాళ్ళని క్షమించి వదిలిపెట్టాం. ఆ మాట ఇందులో రాసి ఇవ్వండి. అలా అన్నారు బాబు. మామయ్య, అలాగే ముహూర్తం తేదీ కూడా వేసి. ఇద్దరు ఇలా రండి. మీ ఇద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి. మీరు ఎవరు పెట్టాలండి? పెళ్లి కొడుకు మీరే పెట్టండి. మీ పెళ్లి కొడుకు కూడా పెట్టండి. ఆ
ఇక సాక్షి సంతకాలు కానివ్వండి. పెళ్లి కూతుర్లా నువ్వు సిగ్గుపడతావేంటి? పెళ్లి కూతురులో సిగ్గుపడతాను సంతకాలు పెట్టేసింది. చిన్నవాళ్ళైనా వాళ్ళేనాయో ధైర్యం చేశారు. నువ్వు ఉన్నావు బయలుదేరదావా? ఇటువంటి విషయాల్లో మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదు. ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా. నేను అసలే మిలిటరీ వాడిని. మీకేమైనా అనుమానాలు ఉంటే నన్ను డైరెక్ట్ గా అడగొచ్చు. మీరింతగా చెప్పాలా అన్నయ్య గారు? మీ కుటుంబ గౌరవం ఏమిటో, మీ పేరు ప్రతిష్టలు ఏమిటో మాకు తెలియపోతే కదండి. ఇక ఆస్తిపాస్తుల విషయం అంటారా? నాకున్నది ఒక్కతే కూతురు. మనసులు కలవాలే గానీ ఆస్తి ఏముందిలేండి. డాడీ రామారా, ఇలా కూర్చో. వీరు జమునాబాయి గారు. వీడు మా అబ్బాయి మోహన్. మిస్టర్ మోహన్, మా అమ్మాయి జ్యోతి. గ్లాడ్ టు మీట్ యూ. నమస్తే. ఏరా మోహన్, అమ్మాయి ఎలా ఉంది? నచ్చిందా? నీకు నచ్చినట్టుగా? దేనికి డాడీ? పిచ్చి పిల్ల, పెళ్లికమ్మా. పెళ్ళా? నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానే. మిస్టర్ రవి, నాకు కాబోయే భర్త. జ్యోతి, ఏమిటేమిటి కాబోయే భర్త? మీరు ఉండండి అమ్మా. చాలేవయ్యా, ఎవరిని విట్ట నవ్విపోతారు. ఆడపిల్ల అంత పచ్చిగా నాకు కాబోయే భర్త అని చూస్తుంటే అసలు ఏ మొహం పెట్టి తీసుకొచ్చావు మమ్మల్ని? ఏమండి? ఇదిగో, సమర్థించుకునేంత చిన్న తప్పు కాదా ఇది? ఇంకా నిలబడతానే రారా? ఏమండి జమునాబాయి గారు? చంద్రబాయిలే గంగాబాయిలే మాట. నా మాట వినండి. జ్యోతి. డాడీ, ఏటి ఆవేశం? మీరెందుకు ఇలా మారిపోయారు? రవితో నా పెళ్లి జరిపిస్తానని మీరేగా ముందు అన్నారు. ముందు అన్నందుకే వెనక చింతిస్తున్నారు. ఇతని ఇలాంటి అప్రాచుడిని కల్లో కూడా అనుకోలేదు. డాడీ, ఆయన ఎందుకు ఇలా మాటలతో గాయపరుస్తున్నారు? అతను నా చేతులతో గాయపరచడం చేతగాక. రాజారావు గారు, మీ మనసులో ఏముందో సూటిగా అడగండి. ఒక చెడిపోయిన ఆడది నీ ఆదరణలో ఉన్నమాట అబద్ధమా? నిజమే, రవి, కానీ మీరు అనుకున్నట్లు భార్యగా మాత్రం కాదు. అని మమ్మల్ని నమ్మమంటావు? లేదు, చెప్పుడు మాటలు విని ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దండి. నాన్ సెన్స్. ఈ విషయాన్ని ఇంతకాలం మాతో ఎందుకు చెప్పలేదు? అది తప్పని నేను అనుకోలేదు కాబట్టి. అవును, నీ ఔదార్యాన్ని, విశాల హృదయాన్ని లోకం అపార్థం చేసుకుందంటావు. ఆత్మీయులే అనుమానిస్తున్నప్పుడు లోకం అనుకోవడంలో విశేషమే ఉంది. కాలు జారిన మనిషికి చేయూతనివ్వడానికి మనిషికి మనిషికి మధ్య అక్రమ సంబంధమే ఉండనక్కర్లేదు. మా అనుబంధం అన్నా చెల్లెల సంబంధం అనుకోమంటావు, అంతేగా? నీలాంటి నీచులంతా అడ్డం పెట్టుకునే బంధుత్వం అదేగా. మాయ మాటలతో మా అమ్మాయిని ఒళ్ళ వేసుకున్నా. ఆస్తి కోసం అమ్మాయి గొంతు కొయ్యాలనుకున్నా. నువ్వు మోసగాడి, తేనె పూసిన కత్తి. రాజారావు గారు, మీ ఆస్తిపాస్తుల కోసం నేను ఎన్నడూ వ్యామోహపడలేదు. Shut up! ఇంకా బుకాయించనక్కర్లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే స్థితిలో లేరు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. మబ్బులెంత దట్టంగా గమ్మినా సూర్యుడు మాయం కాడు. నిందలెంత బలంగా మోపినా నిజం బయటపడక తప్పదు. అంతవరకు సెలవు. ఆయన వెళ్ళిపోతున్నారు నాన్న. వెళ్ళని అమ్మ, నీ బ్రతుకు కాలిపోకముందే అతని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం చాలా అవసరం. నమస్కారం అండి. కూర్చో సరిజా. మీరు అమ్మని కబుర్ చేయగానే వచ్చావు. నా మీద ఇంకా గౌరవం ఉందన్నమాట. అలా అనకండి, మిమ్మల్ని మర్చిపోగలనా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను. ఏమిటండి? ఆర్థిక లోపం వల్ల మన సేవా సదనం మూలపడే స్థితికి వచ్చింది. ఇది మూసేస్తే ఈ అభాగ్యురాలంతా ఏమైపోతారు, ఎక్కడికి పోతారో అని ఆలోచిస్తూ మదన పడుతుంటే నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు మళ్ళీ కాలికి గజ్జిగట్టి ఒక్క ప్రదర్శన ఇస్తే నేను క్యాన్వాస్ చేసి కొంత డబ్బు సేకరిస్తాను. ఈ సంవత్సరం ఈ గండం గడుస్తుంది. నిజమే, కానీ నాకు తెలుసు నువ్వు నాట్యాలు మానేశావని. ఒక్కసారి ఈ అభాగ్యం గుర్తు తెచ్చుకో. ఏ ఆశ్రయం లేనివాళ్ళు, వాళ్ళ బాధ నీకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది. నా మాట కాదనకమ్మా. అలాగే ఏర్పాటు చేయండి.